ఏషా విద్యా సిద్ధిదాయిని స్మృతిమాత్రతః అగ్నివాత మహాక్షోభే రాజా రాట్రస్య ప్లవే లుంటనే తస్క్రభయే సంగ్రామే శ్రళప్రవే సముద్రయాన విక్షోభే అంటూ చాలా విస్తారమైనటువంటి ఫలశ్రుతిని మనం గానం చేయడం జరుగుతుంది ఈ దేవి ఖడ్గమాలా స్తోత్రాన్ని మనం పారాయణ చేసేటప్పుడు. ఎటువంటి భయాలు ఉన్నప్పటికీ, దొంగల భయం కానీ, రాజుల వల్ల భయం కానీ, అధికారుల వల్ల భయం కానీ, ఇటువంటి భయాలు ఏవి కలుగుతున్నప్పటికీ, అగ్ని వలన ఇబ్బంది కలుగుతున్నా, ఎటువంటి దోషాలున్నా కూడా ఈ ఖడ్గమాలా స్తోత్రాన్ని కనుక పారాయణ చేస్తూ వచ్చినట్లయితే అవన్నీ కూడా తొలగిపోతాయి. సముద్రయానం చేయవలసి వచ్చింది అనుకుంటే, ఈ రోజుల్లో మనందరికీ కూడా అర్థమయ్యేట్టుగా చెప్పుకోవాల్సి వస్తే విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి సందర్భాలలో ఎటువంటి ఆటంకాలు కలుగుతున్నా కూడా దేవి ఖడ్గమాలా స్తోత్రాన్ని కనుక పారాయణ చేస్తూ వచ్చినట్లయితే ఆ ఆటంకాలు కూడా తొలగిపోతాయని చెప్పని ఈ స్తోత్రానికి ఉండేటువంటి ఫలశ్రుతిలో తెలియజేయడం జరుగుతున్నది. అందుకనే విదేశాలకు వెళ్ళడానికి కానీ మాకు వీసా స్టాంపింగ్ కావట్లేదు, లేకపోతే ఇబ్బందులు ఏమైనా కలుగుతున్నాయి అనుకునేటువంటి సందర్భాల్లో ఖడ్గమాలా స్తోత్రాన్ని రోజు కూడా వదిలిపెట్టకుండా 9 సార్లు చొప్పున పారాయణ చేస్తూ అమ్మవారికి తేనెను కానీ లేకపోతే నల్లటి ద్రాక్ష పళ్ళు కానీ నైవేద్యంగా పెడుతూ వచ్చినట్లయితే సత్వరమైన మంచి ఫలితాలు మనం అందరం కూడా పొందగలుగుతాం. అందరి పరమాద్భుతమైనటువంటి స్తోత్రం దేవి ఖడ్గమాలా స్తోత్రం. ఆ స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం, అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రులమవుదాం. అగస్త్యమయీ కాలతాపనమయీ ధర్మాచార్యమయీ ముక్తకేళీశ్వరమయీ దీపకళానాథమయీ విష్ణుదేవమయీ ప్రభాకరదేవమయీ తేజోదేవమయీ మనోజదేవమయీ. వాసుదేవమయీ రత్నదేవమయీ శ్రీరామానందమయీ అణిమా సిద్ధే లఘిమా సిద్ధే గరిమా సిద్ధే మహిమా సిద్ధే ఈశిత్వ సిద్ధే వసిత్వ సిద్ధే. సిద్ధే భుక్తి సిద్ధే ఇచ్ఛా సిద్ధే ప్రాప్తి సిద్ధే సర్వకామ సిద్ధే బ్రాహ్మీ మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి మహేంద్రి చాముండే మహా. ఒకప్పుడు మహర్షులంతా కూడా రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి, రామచంద్ర, నీవు రావణ సంహారం చేసి లోకాన్ని రక్షించినప్పటికీ ఇంకా ఇప్పటికీ కూడా కొంతమంది అరాచకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా లోకాల మీద విజృంభించి ఇబ్బందులు పెడుతున్నారు, మానవాళిని బాధిస్తున్నారు గనక నీవు వారందరినీ కూడా సంహరించవలసిందే అని చెప్పని ప్రార్థన చేస్తే రామచంద్రుడు ఆంజనేయ స్వామి వారిని పిలిచి, ఆంజనేయ, నువ్వు నేటి నుండి కూడా బహురూపాల్లో ప్రకాశిస్తూ, అంటే అనేకమైనటువంటి రూపాల్లో ప్రకాశిస్తూ ప్రతి ఊరికి కూడా పొరిమేలలో నిలబడి నా ఆజ్ఞ మేరకు ఆ ఊరిలో ఉండేటువంటి వారందరూ కూడా సంరక్షిస్తూ ఉండాలి అని చెప్పని ఆజ్ఞ చేసేట. ఈ వృత్తాంతం అంతా కూడా మనకి చిటికల రామాయణంలో వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని నాటి నుండి కూడా మనం అందరం కూడా ఊరి పొలిమేరలో ఆంజనేయ స్వామి వారి యొక్క మూర్తిని ప్రతిష్ఠ చేసి మనం పూజించుకుంటూ వస్తాం. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? హనుమదారాధన వలన చక్కటి రక్షణ ఏర్పడుతుంది. ఆ రక్షణ పొందడం కోసం కానీ మనకు ఉపకరించేటువంటి వారమే శనివారం. ఎవరైతే ప్రతి శనివారం కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క దేవాలయానికి వెళ్ళి 108 ప్రదక్షిణాలు చేస్తారో లేకపోతే ఆకుపూజ చేయించుకుంటారో వారందరినీ కూడా స్వామివారే సంరక్షిస్తూ ఉంటారు. ప్రధానంగా వారికి ఉండేటువంటి శనిగ్రహ సంబంధమైనటువంటి దోషాలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ఒకవేళ ఐశ్వర్య సంబంధంగా ఇబ్బంది కలుగుతోంది అనుకోండి, ప్రతిరోజు ఆంజనేయ స్వామి వారి యొక్క దేవాలయానికి వెళ్ళి అక్కడ స్వామివారి యొక్క సమక్షంలో ఆవ నూనెతోటి దీపారాధన చేసి
అందులో ఒక లవంగం వేసి మాకు ఉండేటువంటి దోషాలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా తొలగిపోవాలి అని చెప్పి నమస్కారం చేసుకోవాలి. అయితే ఆ లవంగానికి పైన మొగ్గ మీద పువ్వులాగా ఉంటుంది కదా, ఆ పువ్వు తీసినటువంటిది కాకూడదు, పువ్వుతో ఉన్న లవంగమై ఉండాలి. అది వేసి అలా నమస్కారం చేసుకుంటూ ఉండాలి. ఇలా ప్రతిరోజు గనక ఆంజనేయ స్వామి గుడిలో లవంగం వేసి వెలిగించినటువంటి ఆవ నూనె దీపాన్ని కనుక ఉంచుతూ వచ్చినట్లయితే ఐశ్వర్యం కూడా వృద్ధి చెందుతుంది. ఇలా అన్ని విధాలా మనల్ని ఆదుకునేటువంటి దైవమే ఆంజనేయ స్వామి వారు. అటువంటి ఆ హనుమద్ అనుగ్రహం మనందరి యందు కూడా ఉండాలని ప్రార్థన చేస్తూ స్వామివారికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం, ధన్యులమవుదాం. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి. నమో వానరేశం నమో దివ్యభాసం నమో వజ్రదేహం నమో బ్రహ్మతేజం నమో శత్రుసంహారకం వజ్రకాయం నమో మారుతిం రామదూతం నమామి. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి. నమో వానరేశం నమో దివ్యభాసం నమో వజ్రదేహం నమో బ్రహ్మతేజం నమో శత్రుసంహారకం వజ్రకాయం నమో మారుతిం రామదూతం నమామి. श्री आञ्जनेयं नमस्ते प्रसन्नाञ्जनेयं नमस्ते श्री आञ्जनेयं नमस्ते प्रसन्नाञ्जनेयं नमस्ते. నమో వానరేంద్రం నమో విశ్వపాలం నమో విశ్వమోదం నమో దేవశూరం నమో గగన సంచారితం పవనతనయం నమో మారుతిం రామదూతం నమామి. నమో రామదాసం నమో భక్తపాలం నమో ఈశ్వరాంశం నమో లోకవీరం నమో భక్తచింతామణిం గదాపాణిం నమో మారుతిం రామదూతం నమామి. నమో వానరేంద్రం నమో విశ్వపాలం నమో విశ్వమోదం నమో దేవశూరం నమో గగన సంచారితం పవనతనయం నమో మారుతిం రామదూతం నమామి. నమో రామదాసం నమో భక్తపాలం నమో ఈశ్వరాంశం నమో లోకవీరం. మన నిత్య దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి విభిన్నమైనటువంటి సమస్యలకి పరిష్కార మార్గాలను మనం ప్రతిరోజు కూడా తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో నేటి రోజున మేము చాలా బాగున్నాం, హాయిగా ఉన్నాం, సమస్తమైనటువంటి భోగభాగ్యాలతో వర్ధిల్లుతున్నాం అని అనుకొని మీరు ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నప్పుడు హఠాత్తుగా ఏదో ఒక ఇబ్బంది కలిగి ఇది అని చెప్పడానికి వీలులేనటువంటిది, మీరు ఎక్కడా తెలుసుకోలేకపోతున్నారు ఎక్కడ ఇబ్బంది వస్తుందో, అలాంటిది ఏదైనా కలిగి క్రమేపీ మెట్టు మీద మెట్టుగా కిందకు వస్తున్నారు అని అనుకునేటువంటి సందర్భాలలోనూ, అలానే ఇంట్లో ఉండేటువంటి ఏదైనా ఒక చిన్నదైనటువంటి వాస్తుదోషం వలన మీకు ఏదైనా ఇబ్బందులు కలుగుతున్నాయి అనుకునేటువంటి సందర్భాలలోనూ తేలిగ్గా ఉపకరించేటువంటి పరిహారాన్ని గురించి తెలుసుకుందాం. ఇందుకు చేయవలసిందల్లా పెద్ద కష్టమైనదంతా ఏమీ లేదు. మనందరికీ కూడా ఇంటికి ఆగ్నేయంలో వంటగది ఉంటుంది. ఆ ఆగ్నేయంలో ఉండేటువంటి వంటగదిలో ఆగ్నేయ మూలలో ఒక దీపాన్ని వెలిగించండి. ఇంటికి ఉండేటువంటి వంటగది ఏదైతే ఉందో ఆగ్నేయంలో, ఆ ఆగ్నేయంలో ఉండేటువంటి ఆగ్నేయ మూలలో ఒక దీపాన్ని వెలిగించండి. అది నువ్వుల నూనెతో వెలిగించినటువంటి దీపం అయితే సరిపోతుంది. ఆ దీపము ఎక్కువసేపు వెలిగే విధంగా జాగ్రత్తలు తీసుకోండి. ఒకవేళ మీకు కుదిరితే ఒక 3 నెలల పాటు నిరంతరాయంగా ఆ దీపం అక్కడ వెలుగుతూ ఉండే విధంగా జాగ్రత్త తీసుకున్నట్లయితే ఎటువంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా తొలగిపోయి మళ్ళీ క్రమేపీ మెల్లగా చక్కటి వృద్ధిని పొందగలుగుతారు. ఇటువంటి దీపాన్ని ఇంతసేపు వెలిగించడానికి కావాల్సిన నూనెను కూడా కొనడానికి కూడా ఇబ్బందిగా ఉన్నది అని అనుకున్నటువంటి పక్షంలో మాత్రమే ఆ ప్రాంతంలో ఎర్రగా వెలిగేటువంటి ఒక బల్బుని ఏర్పాటు చేసుకోండి.
అలా చేసినా కూడా ఒక మంచి ఫలితాన్ని మనం పొందగలుగుతాం. ఇంటికి ఉండేటువంటి ఆగ్నేయ మూలలోనే లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. అందుకనే ఈ దీపాన్ని గనక అక్కడ ఉంచినట్లయితే లక్ష్మీ కటాక్షం మనందరికీ కూడా త్వరగా కలుగుతుందన్నమాట.